హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు జానూస్ కిచెన్. ఈరోజు నేను మీకు వెల్లుల్లి కారంతో టమాటా పచ్చడిని చేసి చూపిస్తాను. ముందుగా నేను బాగా ఎర్రగా పండిన 10 మీడియం సైజు టమాటాలను తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడిగి తీసుకోండి. ముందుగా ఈ టమాటాల్లోని బుడిపి భాగాన్ని కట్ చేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఈ టమాటా పచ్చడి నిల్వ పచ్చడి కాదండి, అప్పటికప్పుడు చేసుకొని తినేది. ఈ టమాటా పచ్చడి అన్నంలోకి అయినా, చపాతీలోకి అయినా, ఇడ్లీలోకి అయినా, ఇంకా దోశలోకి కూడా చాలా బాగుంటుంది. మనకు జలుబు చేసి జ్వరంగా ఉండి నోటికి ఏమీ రుచించనప్పుడు ఈ టమాటా పచ్చడిని వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే నోటికి పుల్ల పుల్లగా, కారం కారంగా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. టమాటాలన్నింటినీ కూడా చిన్న ముక్కలుగా చేసుకున్నాను. ఇప్పుడు ఒక 20 గ్రాముల ఎండు కొబ్బరిని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల కారంను, 2 టేబుల్ స్పూన్ల ఉప్పును కూడా వేసుకొని ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. కొబ్బరి వేయటం వలన కారం అనేది కొంచెం తగ్గుతుందండి. ఆ తర్వాత ఇందులో మనం ముందుగా పొట్టు తీసి పెట్టుకున్న 15 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని మరోసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. అంతేనండి, వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది. దీనిని ఆయిల్లో ఫ్రై చేసుకొని వేడి వేడి అన్నంలో తిన్నా కూడా చాలా బాగుంటుందండి. ఈ వెల్లుల్లి కారంను కాకరకాయ ఇంకా ఆలు ఫ్రైలో కూడా వాడవచ్చండి. నెక్స్ట్ వీడియోస్లో నేను వాటిని చూపిస్తాను. తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడయిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, ఆవాలు, 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని ఆవాలు చిటపటలాడేదాకా వేగనివ్వాలండి. తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను వేసి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి 15 నిమిషాల పాటు మీడియం మంట పైన టమాటాలన్నీ ఆయిల్లో బాగా మగ్గి టమాటాల్లోని గుజ్జు మొత్తం బయటికి వచ్చి టమాటా ముక్కలు బాగా మెత్తగా అయ్యే వరకు 15 నిమిషాల వరకు మగ్గబెట్టుకోవాలండి. వీటిని మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ మగ్గనివ్వాలండి. 15 నిమిషాల తర్వాత మనం మూత తీసి చూస్తే టమాటాలు బాగా మెత్తగా మగ్గిపోయాయండి. టమాటాల్లోని గుజ్జు మొత్తం బయటికి వచ్చి టమాటా ముక్కలు బాగా మెత్తగా అయిపోయాయి. వీటిని గరిటెతో ఇలా స్మాష్ చేస్తున్నట్టుగా కలుపుకుంటే ఎక్కడైనా టమాటా ముక్కలు ఉంటే మెత్తగా అయిపోతాయండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారంను వేసి కారం మొత్తం టమాటాల్లో బాగా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టి మరో 5 నిమిషాల పాటు కారము టమాటా ముక్కలు మొత్తం బాగా కలిసి ఆయిల్ పైకి తేలే వరకు మగ్గనివ్వాలి. ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే వెల్లుల్లి కారంతో టమాటా పచ్చడి రెడీ అయిపోయిందండి. ఆయిల్ మొత్తం పైకి తేలింది, చూసారా? అంతేనండి, ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమే. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.